ఆత్మకూరు మండలం లింగరాజపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఎర్ర లింగారెడ్డి ఇంటింటికి తిరుగుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి గ్రామ ప్రజలంతా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గీతా విఠల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లింగరాజపల్లి గ్రామానికి మీరు అభివృద్ధి చేసింది ఏముంది ఇంతకుముందుకు? లింగరాజపల్లి గ్రామానికి మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు 1 కోటి రూపాయల బీటీ రోడ్డు, సీసీ రోడ్లు, వీధి లైటు 70 లైట్లు, వీధి స్తంభాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరియు అదేవిధంగా గ్రామానికి శ్మశాన వాటిక మరియు రేషన్ కార్డ్స్ దాదాపు ఒక 50 నుండి 60 రేషన్ కార్డ్స్ వచ్చినాయి. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. అదేవిధంగా పెన్షన్లు కూడా వచ్చినాయి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసినాం. ఇప్పుడు రేపు సర్పంచ్ గెలిచిన తర్వాత కూడా గ్రామానికి ఇప్పుడు ఒక 70 లక్షలతోటి ఎస్టిమేటు విలేజ్ నుండి పల్లర్ల లింక్ రోడ్ వరకు 70 లక్షల ఎస్టిమేటు ఎమ్మెల్యే గారి వద్ద శాంక్షన్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. దానికి పూర్తి చేయడానికి కృషి చేస్తాను. మరియు అదేవిధంగా గ్రామంలో స్కూల్ మొత్తం మూతబడిపోయింది, పిల్లలు లేక. మరియు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు బయట చదివించుకుంటా దాన్ని పిల్లల తల్లిదండ్రులతో అందరితో కలిసి మాట్లాడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి దాన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్గా మార్చుతాను. మరియు అదేవిధంగా ఇప్పుడు ఈ గ్రామం దాన్ని రోడ్డు మొత్తం పనులు 1 కోటి రూపాయల పనులు మొత్తం పూర్తి చేయించి దానికి సుందరీకరణ పనులు కూడా లైట్లు కానీ అలాంటివి చేయడానికి అలాంటివి చేస్తాను. మరియు ఇంకా ఇండ్లు లేని వారికి మరిన్ని ఇండ్లు తెచ్చేటందుకు ప్రయత్నం చేస్తా. పెన్షన్లు రాని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వారికి కూడా పెన్షన్లు తెప్పిస్తా. మరియు రేషన్ కార్డ్స్ లేని వాళ్ళు ఇంకెవరైనా ఉన్నా కానీ రేషన్ కార్డ్స్ తెప్పిస్తా. మళ్ళీ డ్రైనేజీ కూడా ఎక్కడెక్కడ డ్రైనేజ్ అవసరం ఉందో డ్రైనేజీ కూడా ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఈ పనులన్నీ మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఖచ్చితంగా నెరవేరుస్తామని ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటును మా ఉంగరం గుర్తు వేసి నన్ను అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని కోరుతూ ఉన్నాను. మరియు ఇంకా నేను ప్రతిరోజు గ్రామంలో ఉంటాను, వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడే ఉంటాను. నేను బయట వ్యక్తిని మాత్రం కాదు, ఇక్కడనే ఉంటాను, ఇక్కడనే పెరిగాను. ఇక్కడనే ఎవరికి ఏమి అవసరం అనేది నాకు ఖచ్చితంగా తెలుసు. అందరికీ ఏ అవసరమో ఎవరు ఏందనేది నాకు ఖచ్చితంగా తెలుసు. ఎవరో బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఈరోజు సరే గ్రామం కావచ్చు, కానీ హైదరాబాద్ నుండి ఇక్కడ ఓటు వేస్తే రోజు ఈ ఉన్న గ్రామ ప్రజలు ఆయన ఫోన్ చేస్తే 3 రోజుల దాకా రాకపోవడం కాబట్టి కొన్ని అలాంటి సంఘటనలు జరుగుతాయి. కావున నిత్యం గ్రామంలో ఉంటాను కాబట్టి నన్ను ఆశీర్వదించవలసిందిగా గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను.